పవన్, అంజలి మీరు రూమ్లోనే ఉండండి. బాగా అలవాటైపోతాం. ఆ మొదటి రోజుల్లో ఉన్న ఆరాటం కొంచెం తగ్గిపోతుంది. అందుకే చెప్తున్నాను, ప్రేమ దోమ అని ఎలాంటి తొక్కలు కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు. ఒక బంధం బలంగా ఉండాలంటే ఇద్దరు కలిసి ఎఫర్ట్ పెట్టాలి. నా ప్రేమేందో తెలవాలంటే నన్ను తిరిగి ప్రేమితనే కానీ నీకు అర్థమవుతుంది నా ప్రేమేందో. ఈయన వచ్చారు స్పెక్ట్స్ పెట్టుకొని చాలా యాటిట్యూడ్ గా, నాకైతే ఏమనిపించలేదు. చూడగానే ఐ వాజ్ లైక్ సో మచ్ యాటిట్యూడ్. నేను కూడా యాటిట్యూడ్, ఆడపిల్ల కదా ఆ మాత్రం ఉండొచ్చులే. ఫ్లర్టింగ్ అది ఇది అయితే వద్దు, ఇక్కడితో ఆపేద్దాం. సో ఏదైనా ఫర్దర్ పెళ్లి అయితేనే ఐఎమ్ రెడీ టు టాక్ విత్ యూ. పెళ్లి అనేది గేదెని పెంచడం లాంటిది. పాలు పితికేటప్పుడు ఆనందంగా ఉంటుంది కానీ పేడేటప్పుడే చిరాగ్గా ఉంటుంది. నాకు కలిగింది ఒక యాటిట్యూడ్ పర్సన్. ఆ యాటిట్యూడ్ పర్సనే నా లైఫ్ లో ఉంటాడని నేను అసలు అనుకోలేదు. ఇట్స్ లైక్ ఏంటోనండి అలా కుదిరేసింది. నేను వీళ్ళింటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే టకటక లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసేసుకొని నా గురించి గూగుల్ చేసేసి బయటకు వచ్చి సైలెంట్ గా కూర్చున్నాడు. చాలా సెకలు ఉన్నారా నీలో? రిటర్న్ లో గ్రీట్ కూడా చేయలేదు, హాయ్ అని కూడా చెప్పలేదు. నేను హాయ్ హౌ ఆర్ యూ అన్నాను. హౌ విల్ యూ అండర్స్టాండ్ హ్యాంగ్ ఓవర్ లో? ఫస్ట్ డేట్ March 19th నన్ను వసంతి గారు ప్రపోజ్ చేసిన రోజు. రిటర్న్ వస్తున్న టైంలో తను నా హ్యాండ్ మీద హ్యాండ్ పెట్టేసరికి కొంచెం రొమాంటిక్ గా ఇలా లుక్ ఇచ్చాను డ్రైవింగ్ లో. రొమాన్సే తెలియని రోబో రొమాంటిక్ గా మాట్లాడుతుంది. అయ్యో. సో గాల్లో ఉంది, ఆపోజిట్ నుంచి ఒక హెవీ వెహికల్ పోవడము, అవతల రోడ్ మీద వెళ్ళి కార్ పడ్డము. లక్కీలీ ఇద్దరికి ఏం చిన్న స్క్రాచ్ పడలేదు. ఈ అమ్మాయి నా లైఫ్ లో ఉండాలి అని నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. అది అలా జరిగిపోయింది. ఓకే, ఇక వానాకాలంలో చెరుకు రసం తాగిన టైప్ లో అయింది. అది ఎక్కువగా ఏంటో తెలియదు కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ అంతమంది ఉన్నారు లొకేషన్ లో, కానీ ఐ కాంటాక్ట్ మనం తిరిగి మాత్రమే జరిగింది నాకు. ఏమైందిరా నీకు? కళ్ళు చూస్తే సొల్లు గార్చడమేనా? కానీ ఆ రోజు ఏంటో సడన్ గా అట్లా ఐ కాంటాక్ట్ అవ్వగానే సంథింగ్ ఏదో స్పార్క్ లాగా ఏదో షాక్ లాగా వచ్చింది నాకు. యాక్చువల్లీ ఈ విషయం తనకు కూడా తెలియదు.